హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉంటారు? ఈరోజు మీకు నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే ఐస్ క్రీమ్. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలనేది అయితే నేను ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే 1 లీటర్ పాలు తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి కడాయిలు పెట్టి పాలు అయితే పోస్తున్నానండి. కొద్దిగా పాలు అయితే వేరే కప్లో తీసుకున్నాను, పౌడర్ కలుపుకోవాలని. 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. చూడండి, గ్యాస్ ఆన్ చేసి పాలు అయితే పెట్టాను. పౌడర్ వచ్చి కార్న్ఫ్లోర్ కానీ లేకుండా ఉంటే మైదా తీసుకోండి. మైదా వేస్తే టేస్ట్ అనేది అంత రాదండి. కార్న్ఫ్లోర్ అయితే టేస్ట్ బాగుంటుంది. 1 లీటర్ తీసుకున్నాం కాబట్టి చిన్న స్పూన్తో ఒక 4 స్పూన్లు అయితే సరిపోతుంది. చూడండి, ఇలా వంట లేకుండా కలిపి పక్కన పెట్టేసుకుందాం. పాలు అయితే పొంగుతూ ఉన్నాయి. పాలు అయితే బాగా కలిపెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్న ఈ పౌడర్ని పాలలో పోసి బాగా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడైతే 1 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి 4 స్పూన్ల చక్కెర అయితే సరిపోతుంది. ఇప్పుడైతే 4 స్పూన్ల చక్కెర అయితే వేసుకుందాం. చూడండి, 4 స్పూన్ల చక్కెర వేసుకొని బాగా కలిపెట్టుకోవాలా. మంట అనేది సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలా. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం అలా కలుపుతూ ఉన్నాక ఒక 5 నిమిషాల తర్వాత బాగా చిక్కబడుతుంది. చూడండి, ఇలా మన గెంటికి ఏంటంటే చిక్కంగా రావాలా. చిక్కంగా వచ్చిన తర్వాత అంటే గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాం, బాగా చల్లారాలి అది. దీంట్లోకి వచ్చేసరికి మేగడ లేకపోతే సూపర్ మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుందండి. ఫ్రెష్ క్రీమ్ అన్నా వేసుకోవచ్చు. మేగడ వచ్చేసరికి మనం పాలు కాచుకుంటాం కదా, అవి ఎత్తి ఫ్రిడ్జ్లో పెడితే మేగడ అనేది గట్టిగా వస్తుంది. ఒక 4 రోజులు కానీ తీసుకుంటే ఒక అరకప్పు అనేది అయితే వస్తుందండి. మేగడ లేనప్పుడు ఏంటంటే సూపర్ మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది దొరుకుతుంది. అది తెచ్చుకొని 1 లీటర్ పాలకి అరకప్పు అయితే వేసుకోవచ్చు. నేనైతే మేగడ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మేగడ అయితే వేస్తున్నాను. అవి మేగడ అయితే వేసి మనం అయితే మిక్సీ అయితే పట్టుకున్నాము. చూడండి, ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసాను. దీన్ని తీసుకొచ్చి వేరే గిన్నెలో పోసి మూత పెట్టేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మళ్ళీ మనం వేరే కడాయిలు తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని 1 లీటర్ పాలకి అరకప్పు చక్కెర వేసుకొని వేయించుకోవాలన్నమాట సన్నగా. అంటే దీంట్లో నీళ్ళు ఏమి పోయకూడదు. పోయకుండా సన్న మంట మీద దోరగా వేయించుకుంటూ ఉండాలా. చూస్తామనండి, వేయించుకునే కొద్దీ మనకు చక్కెర అనేది కరుగుతూ వస్తుంది. ఇది కూడా సన్న మంట మీద పెట్టుకోవాలా. చూడండి, మనం చక్కెర కరిగే కొద్దీ కలర్ అనేది మారుతూ వస్తూ ఉంటుంది. ఇలా అయితే వస్తే ఫైనల్గా అయితే ఇలా అయితే వస్తుంది. దీంట్లోకి అయితే నేను ఒక 15 జీడిపప్పులు అయితే తీసుకున్నాను. 1 స్పూన్ వెన్న అయితే తీసుకున్నాను. ఇంట్లో ఉండే వెన్న అయితే తీసుకోవచ్చు, లేదా బయట దొరికేదన్నా సూపర్ మార్కెట్లో దొరికేదన్నా తెచ్చి వేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇదైతే బాగా కలపాలా. మనం కలుపుకునేసరికి ఇంకొక ప్లేట్లోకి వచ్చి కొద్దిగా నెయ్యి రాసి ఒక ప్లేట్ అయితే పక్కన పెట్టుకున్నాను. అంతలోకి ఇదైతే బాగా ఎగుతాం. చూడండి, ఇది కూడా సన్న మంట మీదే చేసుకోవాలా. ఐస్ క్రీమ్లోకి మెయిన్ ఏంటంటే ఇదేనండి. ఈ పౌడర్ అనేది ఐస్ క్రీమ్లోకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇదైతే బాగా కరిగిపోయింది. మన వెన్న కూడా బాగా కరిగిపోయింది. చూడండి, ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసి ముందుగా మనం వెన్న పూసి పెట్టుకున్నాం కదా ప్లేటు, ఆ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ప్లేట్లోకి అయితే తీసుకొని ప్లేట్ అంతా బాగా పల్చగా సర్దుకుందాం. ఒక అర్ధగంట తర్వాత అయితే బాగా చల్లారిపోతే ఈ విధంగా వస్తుంది. దీన్ని అయితే మనం మిక్సీకి అసలు వేయకూడదండి. మనం చపాతీ తీసుకునే కర్ర కానీ లేకపోతే పప్పు రుబ్బుకుంటాం కదా ముద్దకం, దాంతో అయినా సరే ఇదా కచ్చాబచ్చాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా పాలు, మిక్సీ పట్టి అదైతే 4 గంటల తర్వాత అయితే ఇలా వస్తుంది. చూడండి, దీన్ని బాగా కలిపెట్టుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలా. దీని అంతా అయితే మిక్సీలోకి అయితే వేస్తున్నాను. చూడండి, దీన్ని మిక్సీలోకి వేసుకున్న తర్వాత మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కప్పులో, అదైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్లు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలా. బాగా నురుగు వచ్చేదాకా అయితే మిక్సీ అయితే పట్టాలా. చూడండి, మిక్సీ పడితే ఎలా వచ్చిందో.
దీన్ని అయితే మళ్ళీ ఇంకో గిన్నెలో తీసుకుందాం. ఇంకో గిన్నెలో తీసుకొని ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే ఒక 5 కప్పులు అయితే వేద్దాము. చూడండి, ఐస్ క్రీమ్లోకి టేస్ట్ అంటే ఈ పౌడరేనండి. ఈ పౌడర్ అయితే చాలా వేస్తే చాలా టేస్ట్ అనేది వస్తుంది. మన టేస్ట్ తగ్గట్టు మన పౌడర్ అయితే కలుపుకోవచ్చు. నేనైతే 5 స్పూన్ల పైన వేసాను. వేసి బాగా కలిపాను. దీని మీద అయితే కవర్ అనేది మనం పెట్టాలండి. కవర్ పెడితే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ అనేది కరిగి లోపలికి పోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కవర్ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఫ్రిడ్జ్ వచ్చి ఐలో పెట్టుకోండి. ఒక 8 గంటల సేపు అయితే ఫ్రిడ్జ్లో ఉండాలి. ఇది చూడండి, 8 గంటల తర్వాత తీసినాను నేను. ఎలా ఉందో చూడండి. మనకైతే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కవర్ అనేది ఖచ్చితంగా పెట్టాలండి. ఖచ్చితంగా పెడితేనే మీకు లోపల నీళ్ళు అనేది పోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ అనేది కూడా హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మనకు బాగుంటుంది ఐస్ క్రీమ్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ ఎండాకాలం బాగుంటుందండి తిన్నాటికి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐస్ క్రీమ్ ఎలా ఉందో చెప్పండి.